స్వప్న. ఇక వివరాలకు వెళితే సామాజిక విప్లవ నాయకులు శెట్టిబల్జ సంక్షేమ సంఘ స్థాపకులు దొమ్మేటి వెంకటరెడ్డి జయంతి సందర్భంగా సీఎం చంద్రబాబు ఆయనకు ఘన నివాళులు అర్పించారు. శెట్టిబల్జ సంక్షేమ సంఘ ఏర్పాటుతో బలహీన వర్గాల ఆత్మగౌరవ జ్యోతి వెలిగించిన మహనీయులు దొమ్మేటి వెంకటరెడ్డి. ఆయన చేసిన సామాజిక సేవలకు గుర్తుగా దొమ్మేటి వెంకటరెడ్డి జయంతిని రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తోందని ఆయన అన్నారు. దేశ స్వాతంత్రానికి పూర్వమే సామాజిక సేవతో పాటు శెట్టిబలిజల అభ్యున్నతికి కృషి చేసి అందరి గుండెల్లో నిలిచారు. నవ కంటోన్మెంట్ నిర్మాణ బాటలో భాగంగా నియోజకవర్గంలోని వార్డు 7 గన్ రాక్ టీచర్స్ కాలనీలో ఇటీవల పర్యటించిన సందర్భంలో కాలనీ వాసులు తమ పార్కుని అభివృద్ధి చేసి ఓపెన్ జిమ్ ఏర్పాటు చేయాలని, తాగునీటి ఇబ్బందులు తొలగడానికి పవర్ బోర్వెల్ వేయించాలని ఎమ్మెల్యే శ్రీ గణేష్ దృష్టికి తీసుకువచ్చారు. స్పందించిన ఎమ్మెల్యే వెంటనే అంచనాలు తయారు చేయించి కంటోన్మెంట్ బోర్డు నుండి అనుమతులు తీసుకుని రాష్ట్ర ప్రభుత్వ నిధులతో ఓపెన్ జిమ్ నూతన పవర్ బోర్వెల్ వేయించారు. నమస్కారం. మీకు సేవ చేసే అవకాశం కల్పించినందుకు, సేవ చేసే అవకాశం అంటే మీరందరూ ఓట్లు వేసి నన్ను ఆశీర్వదించారు. ఈ ఓపెన్ జిమ్ అయినా ఈ బోర్వెల్ అయినా చేయగలుగుతుందంటే మీరు ఆశీర్వదించినందుకే ఇవన్నీ సాధ్యమవుతుంది. దానికి మీ అందరికీ హృదయపూర్వకంగా ధన్యవాదాలు. చాలా చాలా సంతోషం ఏంటంటే మీ బస్తీ మొత్తం యూనిటీ, అందరు ఐక్యతతో ఎంత మంచిగా ఉంటే అంత మంచిగా ఉంది. ఫుల్ బస్తీ కనిపిస్తుంది. అటెండెన్స్ అందరు బస్తీ వాళ్ళందరూ కోఆపరేషన్. ఈ ఓపెన్ జిమ్ ఒక ముఖ్య కారణం ఏంటంటే కంటోన్మెంట్లు ఉన్న నా కుటుంబ సభ్యులైన ప్రతి ఒక్క పెద్దలు, అక్క చెల్లెలు, అన్న తమ్ముళ్ళు ఆరోగ్యంగా ఉండాలనేసి ఈ ఓపెన్ జిమ్ పెట్టడం. బాగా మనం యాక్టివ్గా ఉంటేనే ప్రశాంతంగా ఉంటాం, సంతోషంగా ఉంటాం. అనంతసాగరం మండలంలో రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి రామనారాయణ రెడ్డి పర్యటించారు. గుడిగుంట గ్రామంలో ఇటీవల వడగండ్ల వానకు నష్టపోయిన వరి పంటను రైతులు అధికారులతో కలిసి పరిశీలించారు. చేతికి వచ్చిన పంట వడగండ్ల వానకు పూర్తిగా నష్టపోయామని, తమను మీరే ఆదుకోవాలంటూ మంత్రి ఎదుట తమ గోడు వెళ్లబోసుకున్న అన్నదాతలు. ప్రతి ఒక్కరిని ఆదుకుంటామని రైతులను ఓదార్చిన మంత్రి ఆనం 2 రోజుల్లో ఎన్యూమరేషన్ పూర్తి చేసి నివేదిక పంపించాలని ఇప్పటికే జిల్లా కలెక్టర్, వ్యవసాయ శాఖ అధికారులకు ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చిందన్నారు. హార్టికల్చర్ ఆఫీసర్ ఉన్నారా? మీరు ఉన్నారు కదా. ఎన్యూమరేషన్ ఎక్కడ మిస్ కాకూడదు, ఏ ఒక్కటి కూడా మిస్ కానికుండా మొత్తం ఎన్యూమరేషన్ చేయండి. ఏమి రాలిపోయింది కదా అంతా. అంటే 3:30 నుంచి 4 అవద్దు అనుకున్నాం సార్ ఈ సంవత్సరం మనము. అట్లాంటిది పాపం వచ్చి చూసే లోపల మేడం గారు అప్పుడే ఫోన్ చేశారు సార్. నాకు 7:30కి ఫోన్ చేశాను సార్. నేను బయలుదేరి వెంటనే 10 గంటల లోపలనే ఇక్కడికి వచ్చి మొత్తం ఫీల్డ్స్ అన్ని తిరిగాను సార్. హైదరాబాద్ పాతబస్తీ చతర్ఘాట్ లో నిషేధిత స్టెరాయిడ్ ఇంజెక్షన్ విక్రయిస్తున్న ముఠాగుట్టును చార్మినార్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు రట్టు చేశారు. ఓల్డ్ మలక్పేటకి చెందిన షేక్ సమీర్ వసీం ఖాన్లను నిషేధిత స్టెరాయిడ్ మెగటైర్మైన్ ఇంజెక్షన్ విక్రయిస్తున్నారు అనే సమాచారంతో వీరిని అదుపులోకి తీసుకుని వీరి వద్ద నుండి 20 స్టెరాయిడ్ ఇంజెక్షన్లు, 3 ఫోన్లు, 1 బైక్లను సీజ్ చేశారు. ఢిల్లీ నుంచి కొరియర్ ద్వారా తెప్పించి అక్రమంగా అమ్ముతున్నట్లు పోలీసులు విచారణలో నిందితులు వెల్లడించారు. మొత్తం 4గురిపై కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగుతోంది. కాజీపేట పోలీస్ స్టేషన్ పరిధిలో ఎర్రచందనం స్మగ్లింగ్ కు పాల్పడుతున్న 8 మంది స్మగ్లర్లు అరెస్టు. 17 ఎర్రచందనం దుంగలు, 3 వాహనాలు స్వాధీనం చేసుకున్న కాజీపేట పోలీసులు. జిల్లా ఎస్పీ శ్రీ షెల్కే నచికేత్ విశ్వనాథ్ ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించిన మైదుకూరు డీఎస్పీ రాజేంద్ర ప్రసాద్, కాజీపేట సిఏ వంశీధర్. అందరికీ నమస్కారము. నిన్నటి దినము అంటే వెనుక 21/3/2026 తేదీన రాబడిన సమాచారం మేరకు మన కాజీపేట సిఐ గారు, వాళ్ళ స్టాఫ్ మరియు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళతోటి, పంచాయతీలతోటి వీళ్ళు వచ్చేసి ఇక్కడ నాగసానపల్లి దగ్గర ఉన్న చిల్లకనం దగ్గర అటవీ ప్రాంతం నుంచి దగ్గర వెహికల్ చెక్ చేస్తుండగా అక్కడ నుంచి ఒక కారు, మన తర్వాత అట్లాగే ఒక పికప్ వ్యాను, తర్వాత మోటార్ సైకిళ్ళు వస్తుండగా అనుమానించి వాటిని తనిఖీ చేస్తే కనుక తనిఖీలోన వ్యాన్లో వచ్చేసి 17 ఎర్రచందనం దొంగలు ఉన్నాయి. దానికి సంబంధించి వీళ్ళనంతా విచారిస్తే ఈ కార్లో ఉండేటోళ్ళు వాళ్ళు తీసుకొని పైలట్గా చేస్తూ ఉన్నారు కాబట్టి
వాళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది. పట్టణంలో శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగా పోలీసులు సోమవారం తెల్లవారుజామున భారీ స్థాయిలో కార్డన్ సెర్చ్ నిర్వహించారు. సంజీవ్ నగర్ ఆది ఆంధ్ర కాలనీలో డీఎస్పీ హనుమంతరావు పర్యవేక్షణలో అర్బన్ సిఐ పి రమేష్ మరియు సిబ్బంది ఈ తనిఖీలు చేపట్టారు. ఆకస్మిక తనిఖీలో సరైన పత్రాలు లేని 30 మోటార్ సైకిళ్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా డీఎస్పీ హనుమంతరావు మాట్లాడుతూ నియోజకవర్గంలో అసాంఘిక కార్యకలాపాలు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అందరికీ నమస్కారం. ఈరోజు మా పల్నాడు జిల్లా ఎస్పీ గారి ఆదేశానుసారం ఈ నర్సాపేట సబ్ డివిజన్ పరిధిలో చిల్లూరుపేట టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నటువంటి ఈ సంజీవ్ నగర్ కాలనీ మరియు ఆది ఆంధ్ర కాలనీలో ఈరోజు కార్నర్ సెర్చ్ ఆపరేషన్ సుమారు 90 మంది పోలీసులతోటి ఆఫీసర్స్ అందరం కలిపి చేయడం జరిగింది. ప్రతి ఇల్లు కూడా సెర్చ్ చేయడం జరిగింది. ఆ సెర్చ్లో భాగంగా సుమారు 26 ఈ వెనక్కి కనిపిస్తున్నటువంటి 26 రికార్డ్లెస్ 2 వీలర్స్ వెహికల్స్, అలాగే వెపన్స్ వెపన్స్ అంటే ఈ గడ్డపార్లు అవి ఇవి అన్నీ కూడా ఇళ్లలో వాడేవి. జనరల్గా అవి ఎందుకు వాడుతున్నారు, వాళ్ళు ఎందుకు ఉంటున్నారు అనేది వెరిఫై చేస్తాము. అవి ఒక వెపన్స్ ఒక 12 గడ్డపార్లు గొడ్డలు అన్నీ కూడా సీజ్ చేయడం జరిగింది. రాష్ట్ర బడ్జెట్ పై అసంతృప్తి వ్యక్తం చేస్తూ బీజేపీ అసెంబ్లీ ముట్టడికి యత్నించింది. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన 6 గ్యారంటీలు అమలు కాలేదని ఆరోపిస్తూ బడ్జెట్ పై ప్రభుత్వాన్ని నిలదీసే ప్రయత్నం చేసింది. ఈ నేపథ్యంలో ముట్టడి కార్యక్రమాన్ని అడ్డుకునేందుకు పోలీసులు అప్రమత్తమయ్యారు. కీలక నేతలను ఎక్కడికక్కడే అరెస్టు చేస్తూ భద్రతను కట్టుదిట్టం చేశారు. దీంతో అసెంబ్లీ పరిసరాల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండలం గండ్రపల్లి గ్రామంలో గత 3 నెలలుగా వరుసగా 28 మంది వివిధ కారణాలతో మరణించడం తీవ్ర ఆందోళన కలిగించింది. గ్రామానికి ఏదో కీడు సోకిందని బలంగా నమ్మిన గ్రామస్తులు పురోహితుడు సూచన మేరకు వింత నిర్ణయం తీసుకున్నారు. ఒక రోజంతా ఊరు ఖాళీ చేసి పొలాల్లో కీడు వంటలు వండుకోవాలని నిర్ణయించుకున్నారు. దీనికోసం తెల్లవారుజామునే ఇళ్లకు తాళాలు వేసి డప్పు చాటింపు వేయించి మరీ ఊరు బయటకు వెళ్లారు. ఇలా చేస్తేనే గ్రామానికి పట్టిన పీడ విరుగుడవుతుందని వారు విశ్వసిస్తున్నారు. లేదు, ఊళ్ళో అందరూ ఒక నెల రోజుల నుంచి అడుగుతున్నారు. ఒక 20-25 మంది చనిపోయారు కదా, దాని గురించి ఊళ్ళో అందరూ గ్రామస్తులు అందరూ అడుగుతారు, ఏం సంగతి మరి ఊళ్ళో ఇంతమంది చనిపోతున్నారు, యాక్సిడెంట్లు బాగా అవుతాయి మన పరిధిలో, మా గ్రామం పరిధిలోనే. దాని కొరకే అందరి అభిప్రాయం కొరకు సర్పంచ్ని కలవడం జరిగింది. సర్పంచ్ సుత మరి అందరి అభిప్రాయం తీసుకున్నాక ఏదో ఒక నిర్ణయం తీసుకుందామని ఆ నిర్ణయం ప్రకారంగా బ్రాహ్మణ్ణి పిలిపించి నిర్ణయించారు. పలాంటి డేట్ రోజు మంచిగా ఉంటుంది, మీరు పోవాలి ఆ రోజు వరకు అని అన్నది. ఒక రోజు ముందు అనౌన్స్ చేసిన ఊరంతా, ఎందుకంటే ముందు ఏది జరుగునో ఏం పోనో ఎవరికి తెలియదు కదా. దాని కొరకే ఒకరోజు ముందు అనౌన్స్ చేసి దాని ప్రకారంగా అందరూ వచ్చి వాళ్ళ వంటలు బయటకు వచ్చి వంటలు చేసుకుంటే తీరు సమస్య కాబట్టి ఊరంతా అభిప్రాయంతో అందరం వచ్చి వంటలు చేసుకొని తిని పోతాను. ఒక గ్లాసు తెల్లగల్లు తాగి ఒక బుక్క అన్నం తిని పోవాల్సిందిగా కోరుతున్నాం. అయితే ఏంటంటే మనసు ఎవరు చెప్పిందనే తర్వాత విషయం, కానీ మన మనసు నిండు అయిపోతుంది. అంటే మనం ఒక ఈ ఊరు నుంచి బయటికి వెళ్తే పెద్దలు ఆ రోజులలో పెద్దలు అన్నట్టు ఏదన్నా జరిగితే కీడు అంటే ఇప్పటికీ నాకు తెలిసినంత వరకు ఒక 2-3 సార్లు చూసినాం. ఇది 4వసారి ఇట్లా రావడం జరుగుతుంది. అదే అభిప్రాయంతో ఊరు అందరు అడిగితే ఒక నిర్ణయం తీసుకుని రావడం జరిగింది. డాక్టర్ లేడు తాండూరు వెళ్ళండి అంటూ ప్రసవానికి వచ్చిన గర్భిణిని తిరిగి పంపిన కొడంగల్ వైద్య సిబ్బంది. 108 అంబులెన్స్ లోనే ప్రసవించిన శిరీష అనే మహిళ గురువారం అర్ధరాత్రి ఘటన జరగగా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వాళ్ళు కాదనరమ్మా, డాక్టర్ లేడా? పిల్లల డాక్టర్ ఎందుకు అయితే కదా? మీరు కానీ అని చెప్పలేరా? నగర జీవన శైలి అంటేనే
ఉరుకుల పరుగుల జీవితం. ఇంట్లో పనులు చేసుకునే తీరిక సమయం చాలా మందికి ఉండదు. అలాంటి సమయంలోనే నమ్మకమైన సర్వీస్ ఇచ్చేవాళ్ళు ఎంతో ముఖ్యమని సినీ నటుడు సత్యదేవ్ అన్నారు. హైదరాబాద్ లో నూతనంగా ఏర్పాటు చేసిన అర్బన్ క్లీన్ పార్ట్ ను మొబైల్ యాప్ ను ప్రారంభించారు. రోజు రోజుకి అభివృద్ధి చెందుతున్న హైదరాబాద్ వంటి నగరంలో తొలిసారి ఇన్ కమ్యూనిటీ సేవక్ అనే కాన్సెప్ట్ తీసుకురావడం అభినందనీయమని సత్యదేవ్ అన్నారు. My wife, she handles the entire home alone there, handling the day-to-day operations, also looking care and taking care of Urban Company. Now, yes, Urban Company has done a phenomenal job. Appreciate them in becoming a public limited company over there. But many times when Geeta has addressed that the people who are coming inside the society are offering Geeta into taking a direct service where triggered me the safety and security part. So understanding this, we have started Urban Clean. So Urban Clean's main USP is safety, security, having a 3-step verification process. The process covers the complete sevaks. We call them as the workers as equivalent to sevaks, who are our partners. These particular people have been verified at their hometown as a first level, and second level background verification check will be at the Hyderabad level where they are living. Thank you. First of all, Ram నేను చూసిన చాలా బిజినెస్ మ్యాన్లో చాలా వెరీ స్ట్రాంగ్ అండ్ గట్టిగా అంటాను నేను. ఎందుకంటే నాకు ఫస్ట్ టైం ఈ మోడల్ గురించి చెప్పినప్పుడు అండ్ అప్పుడు ఐడియా లెవెల్ నుంచి ఇప్పుడు తను ఏమైతే అచీవ్ చేసాడో నిజంగా దట్స్ ఫ్యాంటాస్టిక్. అర్బన్ క్లీన్ బికాస్ నేను తను అన్నట్టు అండ్ ఫస్ట్ వచ్చి ఈ మోడల్ గురించి చెప్పాడు. లైక్ ఇన్ హౌస్ కమ్యూనిటీ, మన కమ్యూనిటీలోనే ఒక చిన్న ఆఫీస్ ఉంటుంది, అక్కడే ఈ సేవింగ్స్ అందరూ ఉంటారు, ఒక మేనేజర్ ఉంది, బయట నుంచి ఎవరు రాకుండా అక్కడే ఒక కమ్యూనిటీ లోపలే ఉండి ఆ సెక్యూరిటీ వైజ్ కానీ లేకపోతే మెయిడ్స్ కానీ కుక్స్ కానీ డాగ్ ఇన్ఫ్యాక్ట్ మన పెట్స్ను కూడా తిప్పే వాళ్ళు కూడా తను పెడతాను అక్కడే ఉంటారు. సో దట్ మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ హ్యావ్ కాన్ఫిడెన్స్, ఓకే వీళ్ళు బయట వాళ్ళు కాదు మన కమ్యూనిటీలో వాళ్ళే. అండ్ అప్పుడప్పుడు అంటే చాలాసార్లు మనం బయటకు వెళ్ళిపోయినప్పుడు మన ఇంట్లో మన అమ్మ నాన్న కానీ లేకపోతే వైఫ్ సిస్టర్ వీళ్ళందరూ కొంచెం మనం భయం వేస్తూ ఉంటారు. బట్ అర్బన్ క్లీన్ మోడల్ నాకు ఫస్ట్ టైం చెప్పినప్పుడు ఇన్ కమ్యూనిటీ సర్వీస్ మోడల్ వాజ్ నాకు ఇమీడియట్ ట్రిగర్ అయిన ఒక పాయింట్. సో అప్పుడే నేను ఓకే ఐ థింక్ ఫస్ట్ టైం ఇండియాలోనే ఫస్ట్ టైం చేస్తున్నాం, ఏదో బాగుంది, లెట్ మీ బి ద ఫస్ట్ ఇన్వెస్టర్. మనకు వచ్చిన సంపాదనలో ఎంతో కొంత సమాజానికి ఖర్చు చేయాలన్న సంకల్పంతో కేసీ పుల్లయ్య ఫౌండేషన్ స్థాపించడం గొప్ప విషయమని కేంద్ర భారీ పరిశ్రమల శాఖ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ అన్నారు. అతి తక్కువ కాలంలోనే ఈ ఫౌండేషన్ సేవలు అన్ని ప్రాంతాలకు విస్తరించడం శుభపరిణామని అన్నారు. కేసీ పుల్లయ్య ఫౌండేషన్ ప్రధాన కార్యాలయం హైదరాబాద్ దోమలగూడలో ప్రారంభించారు. కేసీ పుల్లయ్య ఫౌండేషన్ ఫౌండర్ ట్రస్టీ శ్రీ కేసీ పుల్లయ్య గారి 14th మెమోరియల్ డే, దాన్ని పురస్కరించుకొని ఈ దోమలగూడ స్ట్రీట్ నెంబర్ 6 గగన్ మహల్ కాలనీ దోమలగూడలో కేసీ పుల్లయ్య ఫౌండేషన్ గ్లోబల్ హెడ్ క్వార్టర్స్ అనే ఒక ఆఫీస్ బిల్డింగ్ కమ్ ట్రైనింగ్ సెంటర్ను డెవలప్ చేయడం జరిగింది. ఆ సెంటర్ని ఈరోజు ఆ ఆర్గనైజేషన్ ఆఫీస్ని ఈరోజు మాన్య మంత్రివర్యులు భూపతిరాజు శ్రీనివాస్ వర్మ గారు, అలాగే దిద్దిల్లి శ్రీరావు గారు రావాల్సిన వాళ్ళు రాలేకపోయారు ఆయన, అలాగే లోకల్ మా ఎంపీ గారు రాజ్యసభ ఎంపీ గారు లక్ష్మణ్ గారు, గణేష్ బీగాల ఫార్మర్ ఎమ్మెల్యే నిజామాబాద్ గారు, వీళ్ళందరి సమక్షంలో ఈ ఫౌండేషన్ హెడ్ క్వార్టర్స్ ఆఫీస్ ఓపెన్ చేయడం జరిగింది. ఈ ఆఫీస్ నుంచి ఇక్కడ 6 క్లాస్ రూమ్లు, 2 ఐటీ ల్యాబ్లు, మరి ఒక లెక్చర్ హాల్ ఇవన్నీ ఉంటాయి. ఈ సెంటర్ నుంచి ఇంచుమించు సంవత్సరంలో 1000 మంది వరకు మేము ఉపాధి కోసం ట్రైనింగ్ ఇచ్చే సెంటర్ ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. ఈ సెంటర్లో ఇంచుమించు 40 నుంచి 45 మంది ఉద్యోగస్తుల దాకా పనిచేస్తారు. ఈ ఏరియా నుంచి కానీ సిటీలో ఎక్కడున్నా కానీ యాక్సెస్ ఉంటుంది ఉద్దేశంతో హైదరాబాద్ నడిగొట్టిన ఈ పాత ఆఫీస్ అంటే ఇక్కడ మేము 20 ఏళ్ల పాటు ఇక్కడ ఉండి ఈ ఆఫీసును మూవ్ చేసినాం పంజగుట్టకి. ఈ పాత ఆఫీసులు ఇక్కడే ఈ ఏరియాలోనే ఉండాలనే ఉద్దేశంతో ఈ దోమలగూడ ఏరియాలో ఈ కేసీ పుల్లయ్య ఫౌండేషన్ గ్లోబల్ హెడ్ క్వార్టర్స్ ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. ఈరోజు ఈ ప్రోగ్రాంకి అందరూ ఎంతోమంది కుటుంబ మిత్రులు, శ్రేయోభిలాషులు, సేవా మనసు ఉండే వాళ్ళు వచ్చి ఈ ప్రోగ్రాం ద్వారా మీడియా మిత్రులు, మా ట్రస్టీ బోర్డు మెంబర్లు అందరూ వచ్చి ఈరోజు ఈ ప్రోగ్రామ్ను గ్రాండ్ సక్సెస్ చేసేందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఈ సంవత్సరం 2560 మందికి
స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ అండ్ ఉపాధి. 236 మంది HIV అనాథలకు ఎవరీ మంత్ వాళ్ళకి న్యూట్రిషన్ ఫుడ్ సపోర్టు. 125,000 మందికి మా దగ్గర 3 క్లినికల ద్వారా ఎవరీ డే వాళ్ళ క్లినిక్లో వచ్చే వైద్య సదుపాయం చేయడం కానీ, 160 మందికి విద్యార్థులకి కేసుపుల్లయ్య విద్యాలయ ద్వారా విద్యనివ్వడం కానీ, ప్రతి సంవత్సరం 4 నేషనల్ అవార్డ్స్, అందులో లాస్ట్ 14 ఏళ్లలో 7 మంది పద్మ అవార్డ్స్ రావడం జరిగింది మేము ఇచ్చిన అవార్డీస్కి. అంత గొప్ప అవార్డీస్ని సెలెక్ట్ చేస్తున్నారు మా వాళ్ళు. సో ఈ 4 నేషనల్ అవార్డ్స్ ఇవ్వడం, 300 మందికి విద్యాదానం అంటే స్కాలర్షిప్ సపోర్ట్ చేయడం, అవన్నీ కేసుపుల్లయ్య ఫౌండేషన్ ద్వారా చేస్తున్నాం. ఇప్పుడు ఈ ఆర్గనైజేషన్ ఇక్కడి నుంచి ఆపరేషన్స్ అన్ని జరుగుతూ ఉంటాయి. ఇవి ఇవాల్టి వార్తలు. మరికొన్ని వార్తల కోసం చూస్తూనే ఉండండి ఎస్టర్న్ న్యూస్, మన కోసం మన ఛానల్.